Hello guys, welcome to Franklin Real Life More Series episode number 5. ఫ్రెండ్స్ సారీ గైస్ అందరికీ ఇన్ని మంత్స్ వీడియోస్ ఎందుకు రాలే అంటే నా జీటీఎఫ్ఐ గేమ్ అనేది అయితే ఫుల్ క్రాష్ అయిపోయింది అనమాట. దాన్ని ఫిక్స్ చేయాలంటే ఎన్ని మంత్స్ పట్టింది. సో ఇప్పటి నుంచి అసలు రెగ్యులర్గా వస్తాయి అన్నమాట వీడియోస్. అసలు ఎందుకు ఇంత టైం అయిందంటే నా గేమ్ని డిలీట్ చేసి రీఇన్స్టాల్ చేసేలోపు ఇంతసేపు అయిందనమాట. అంటే ఇన్ని మంత్స్ అయింది. సో ఇప్పటి నుంచి ఇట్లాంటివి ఏం కాకుండా చూసుకుంటాను గైస్. రోజు రెగ్యులర్గా వీడియోస్ వచ్చేటట్టు చూసుకుంటాను ఇప్పటి నుంచి. సో ఇవాళ ఏంటంటే ఈ ఫ్రాంక్లిన్ ముగ్గురు లేడీస్ని ఒక చోటికి తీసుకెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళు అడిగారనమాట. డీల్ వచ్చేసి వాళ్ళని డ్రాప్ చేస్తే మనకి వాళ్ళని డ్రాప్ చేయాలంతే, మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదు. $350 అయితే ఇస్తారంట. లొకేషన్ అయితే చాలా దూరం గైస్. లొకేషన్ అయితే ఇక్కడ ఉంది లొకేషన్. సో మనం చాలా దూరం కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అండ్ మైకిల్ కూడా ఫోన్ చేశాడు గైస్ ఈరోజు. తన కొత్త కారు డెలివరీ అయిపోయిందంట, పార్టీ ఇస్తా అన్నాడు. అందరిని పిలిచాడు, మేయర్ కూడా వస్తుండు. సో మనల్ని కూడా పిలిచాడు అనమాట. చూద్దాం కార్ ఏంటో వెళ్ళి. సో ఫస్ట్ వీళ్ళని డ్రాప్ చేద్దాం గైస్. వీళ్ళని డ్రాప్ చేసి మనం మైకిల్ ఇంటికి వెళ్ళిపోదాం. మైకిల్ ఈరోజు పార్టీ ఇస్తున్నాడు గైస్. ఈరోజు కొత్త కారు కొన్నందుకు. అక్కడ మొత్తం రిచ్ పీపుల్స్ ఉంటారు మైకిల్ పార్టీలో. అంటే మైకిల్ కూడా రిచ్చే. మైకిల్ ఏం చెప్పాడంటే తన కొంతమందిని పిలిచాడు, అందరూ వస్తున్నారు. అందుకనే మన ఫ్రాంక్లిన్ పికప్ అండ్ డ్రాపింగ్ కాకుండా ఓన్లీ డ్రాపింగ్ పెట్టుకున్నాడు అనమాట ఈరోజు. సో పర్లేదు. పెట్రోల్ కూడా వాళ్ళే మనీ ఇస్తారు గైస్, అంటే వీళ్ళు. అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు ఎవరైనా దొరికితే బాగుండు. మళ్ళా అంటే గుర్తు వచ్చే బదులు ఏమైనా తీసుకొని రావచ్చు. ఆయన దొరికితే బాగుండు. అక్కడ వెళ్ళాక చూద్దాం, ఎవరైనా ఉంటే వచ్చి తీసుకొద్దాం. అండ్ గైస్ స్పీడ్ చూసారా, 140, 142 అట్లా వెళ్తుంది. అండ్ ట్రాఫిక్ కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ ఇలాంటి కార్లు నడిపేటప్పుడు మనం స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయలేం గైస్ దీంట్లో నుంచి. ఎందుకంటే ఇవి స్పోర్ట్స్ కార్స్ కావు, ఇది ఎస్యూవి. అండ్ ఇంకా 3 మైల్స్ ఉంది. అండ్ కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంది కొంచెం, అంటే ఎప్పుడు ఇంత ఉండదు. సో అంటే ఇలాంటి కార్స్ ఎక్కువ ఉండవు ఈ రోడ్లో. సో వెళ్దాం ఫాస్ట్. అండ్ ఈ ఏరియాలో కొంచెం రోడ్ మీదకి ఇది చెప్తున్నాను, అప్పుడే వచ్చింది. అంటే ఈ ఏరియాలో రోడ్డు మీదకి ఎనిమల్స్ వస్తూ ఉంటాయి గైస్ ఎక్కువ. క్రాష్ చేస్తాం గైస్. మనకైతే ఏం కాలేదు, తనకి గ్లాస్ పలిపోయింది. సో ఇట్స్ ఓకే, వెళ్ళిపోయాం, సంబంధం లేదు. అండ్ మైకిల్కి స్పోర్ట్స్ కార్స్ అంటే ఇష్టం లేదు గైస్. ఓన్లీ క్రూజింగ్ లాంటి కార్స్ ఇష్టం మైకిల్కి. అండ్ మైకిల్ దగ్గర కార్ కలెక్షన్ అంత ఉండదు, కొంచెం తక్కువగా ఉంటుంది.
మైకిల్ వైఫ్కి కూడా ఒక కార్ ఉంటుంది, అలా కూతురికి ట్రేసీకి కూడా ఒక కార్ ఉంటుంది, అండ్ వాళ్ళ సన్నికి కూడా ఒక కార్ ఉంటుంది. అంటే అంత మంచి కార్లు ఏం కావు అవి. అమాండా కారు, మైకిల్ కారు, ట్రేసీ కారు బాగుంటుంది. అలా సొంది ఏమో తెలియదు, అంత ఎప్పుడు చూడలే ఎక్కువ, అంత బాగానే ఉంటుంది. అండ్ గైస్ ఈరోజు నాకు ట్రెవర్ని కూడా పరిచయం చేస్తాను గైస్. మైకిల్ పిలిచే ఉంటాడు, ఎందుకంటే ట్రెవర్ కూడా మైకిల్కి ఫ్రెండ్. సారీ బడి అయ్యా. ఈరోజు ఎన్ని క్రాషెస్ అవుతున్నాయి గైస్, ఈ సెకండ్ అది. అంటే అక్కడ తను మనకి హెల్ప్ అడిగారు, అంటే వాళ్ళ వెహికల్ కాలిపోతుంటే. సో నేను అటు చూసుకుంటే ఇక్కడ ముందర గుద్దేశాను, అండ్ మన కార్కి ఏం కాలేదు. అండ్ వచ్చేసాను, దగ్గరికి వచ్చేసాను గైస్. ఇదే లొకేషన్ అయితే ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ దాకా ఏ ట్యాక్సీస్ రావు, మనం వస్తున్నాం అంటే మనం వచ్చాం. సో ఇదే లొకేషన్. ఓకే, మనీ కలెక్ట్ చేసుకున్నాం గైస్. డబ్బులు మనీ ఇవ్వండి. ఇది వచ్చేసాయి గైస్ మనీ అయితే. సో మనకైతే $700 ఇచ్చారు, ఎందుకో మరి. ఐ థింక్ టిప్ అనుకుంటా. సో చూద్దాం, ఎందుకు టిప్పే అనుకుంటా. వెళ్ళిపోదాం మనం. ఓహో, అర్థమైంది గైస్, నాకు ఎందుకో అర్థమైంది ఇప్పుడు ఎందుకు. అంటే వాళ్ళని మళ్ళీ ఇంకో ప్లేస్ తీసుకెళ్ళాలనుకుంటా. సో యా, ఎక్కడో మార్క్ పెట్టుకుందాం అక్కడికి, ఈ ఏరియాకి. ఈ ఏరియాకి వెళ్ళాలి గైస్ ఇప్పుడు మనం. అందుకనే నేను టిప్ అనుకున్నాను, కానీ మళ్ళీ తీసుకెళ్ళాలంటున్నాను. ఇప్పుడే వచ్చారు, మళ్ళీ ఇప్పుడే తీసుకెళ్ళమంటున్నారు. ఏంటో కార్కి కొంచెం బ్రేక్స్ అంత బాగాలేదు, కానీ పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోవాలి. అంటే ఇప్పుడు మనీ దాని మీద పెట్టదు కదా, వేరే దాని మీద పెట్టదు. ఇక్కడ ఎందుకు పోలీస్ అండ్ మైకిల్ కార్ ఎలా ఉంటుందో అని నాకు చూడాలని. ముందు రోజు కొంచెం విచిత్రమైన రోజు ఎందుకంటే నాకు టిప్ ఇచ్చారేమో అనుకున్నాను, కానీ మళ్ళీ తీసుకెళ్ళమంటే డీల్ కూడా అదే గైస్. నన్ను అందుకనే పిలిచారు, నాతో అదే డీల్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈరోజు $700 టిప్ ఏమి ఇవ్వలేదు. లాస్ట్ టైం అయితే $400 ఇచ్చారు నిన్న. లాస్ట్ డే అయితే హైయెస్ట్ గైస్ $1000. చాలా కొంచెం ఫాస్ట్గా వెళ్దాం గైస్, ఎందుకంటే మనం మళ్ళీ మైకిల్ ఇంటికి వెళ్ళాలి. నాకు తెలిసి పార్టీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది గైస్, 12 అవుతుంది, పార్టీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కానీ మైకిల్ అర్థం చేసుకుంటాడు మనం ఎందుకు లేటుగా వస్తాము. అంటే మనకు వర్క్ ఉంటాయి కదా, అంటే మనకు వర్క్ ఉంది కదా, మైకిల్ అర్థం చేసుకుంటాడు. అండ్ ట్రెవర్ అయితే 100% వస్తాడు గైస్, ఎందుకంటే ఇది ట్రెవర్ అయితే 100% వస్తాడు, ఎందుకంటే మైకిల్కి ఫ్రెండ్.
కార్ ఎందుకు అయిపోతుంది మధ్యలో? ఐ థింక్ రోడ్డు వల్ల అనుకుంటా. అండ్ సారీ గైస్, ఏమన్నా డిస్టర్బ్ అండ్ లైక్ ఏమైనా సౌండ్స్ వస్తుంటాయి, సారీ గైస్. అంటే నేను ఉండే ప్లేస్లో కొంచెం వెహికల్ సౌండ్స్ అవి వస్తూ ఉంటాయి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి మంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అండ్ సారీ ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు. గేమ్ క్రాష్ అయిపోయింది, అందుకని అది ఫిక్స్ చేసి ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మైకిల్ రియల్ లైఫ్ మోడ్స్లో స్టార్ట్ చేద్దాం. ఒక 100 ఎపిసోడ్స్ 50 ఎపిసోడ్స్ తర్వాత ఫ్రాంక్లిన్ అయిపోయినాక మైకిల్ది కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇందాక 140 అట్లనే పోతుంది, ఇప్పుడు 155 అయింది. అంటే 155 వెళ్తుంది ఇప్పుడు. అండ్ ఈ కారు మొత్తం ఫ్యూయల్కే $2000 అవుతుంది ఫుల్ ట్యాంక్కి. మనకు వచ్చిన మనీ అంతా ఇదే తీసుకుంటుంది, అందుకని ఫ్యూయల్ని ఆపేసాం గైస్. అండ్ మనకి జాబ్ అయితే చాలా సెట్ అయిందన్నమాట. పికప్ అండ్ డ్రాపింగ్ కొంచెం అంటే మన వేరే కారు కూడా ఉంది కదా, కొంచెం మనీ ఎక్కువనే ఆర్గ్యూ చేస్తున్నాం. అదే ఆ ట్యాక్సీ అయితే తక్కువ వచ్చేది. అండ్ గైస్ మీకు కొంచెం ఏమన్నా ల్యాగ్ అయితే సారీ. అంటే చెప్పాను కదా, గేమ్ క్రాష్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది. క్రాష్తో పాటు ల్యాగ్ కూడా అవుతుంది కొంచెం, సారీ గైస్. అండ్ దగ్గరకు వచ్చేసాం. ల్యాగ్ అయితే బేర్ చేయండి గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఫిక్స్ చేస్తాను. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్ దగ్గరికి. అక్కడ ఓ అరే ఏంటి మొత్తం క్రాష్ చేసి, కానీ మన కార్కి ఏం అవ్వట్లేదు. మనం అది అంటే లైక్ టెస్ట్ చేసినట్టు కూడా అవుతుంది. అండ్ వచ్చేసాం పార్కింగ్ ఏరియాకి. నాకు ఇదే పార్కింగ్. దిగండి లేడీస్. ఇంకా సో గైస్ వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో మనం ఇంకా వెళ్ళిపోదాం మైకిల్ ఇంటికి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం గైస్ మైకిల్ ఇంటికి. ఆ కార్ ఏంటో చూడాలని నాకు. ఇలా వెళ్ళొచ్చు అనుకుంటా. కరెక్ట్ రూట్ మార్క్ పెట్టుకున్నాను గైస్. మైకిల్ ఇంటికి ఇక్కడ అనుకుంటా. ఇక్కడ ఇది మైకిల్ ఇల్లు. సో వెళ్దాం ఇటు స్ట్రైట్. 1.5 మైల్స్ ఉంది గైస్. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ గ్యాంగ్స్ ఏరియా గైస్, ఇది గ్యాంగ్స్ ఉంటారు. అండ్ ఫైనల్లీ మనం డ్రాపింగ్ పికప్ అండ్ డ్రాపింగ్ జాబ్ అయితే కంప్లీట్ చేసాం ఫైనల్ ఈరోజు. సో $700. ఇప్పుడు మైకిల్ ఇంటికి. ఆ కార్ చూడాలని చాలా చాలా ఈగర్గా పెట్టి వస్తున్నాను. సర్లేండి, మన కార్కి అయితే ఏం అవ్వట్లేదు. ఓకే, ఎందుకంటే అందులో అమౌంట్ మంచిగా ఉంది. తొందరగా మైకిల్ ఇంటికి వెళ్ళిపోయాం. కార్ ఏంటో అంత సస్పెన్స్. అయ్యో అయితే రోల్స్ రాయ్స్ కూడా, ఎందుకంటే అదే లగ్జరీ కారు. చూద్దాం వెళ్ళి. ఆ
కార్ ఏంటనేది అక్కడికి వెళ్ళి చూద్దాం గైస్. ఒరే బస్ అక్కడ ఒరే ఓకే పక్కకి నుంచి వెళ్ళిపోరా. Let me ask you a question. వచ్చేసాం గైస్ దగ్గరికి. ఓకే గైస్ మనమైతే వచ్చేసాం వెహికల్ దగ్గరికి. ఓ ఓ ఓ ఓ గాయస్ చూడండి గాయస్ ఇక్కడ మొత్తం సెక్యూరిటీ. ఓమ్మో ఇంటి పైన కూడా ఉన్నారు గాయస్ సెక్యూరిటీ. చూడండి మొత్తం కార్స్. ఓమ్మో పార్టీకే గాయస్ ఇదంతా, ఓన్లీ ఫర్ పార్టీకే ఇంత సెక్యూరిటీ. ఓమ్మో చూడండి గాయస్ ఆ పైన. ఓమ్మో ఇది ఇక్కడ ఇంటి పైన కూడా ఉన్నారు గైస్ గార్డ్స్ అయితే. ఓ ఇక్కడ కూడా ఉన్నారు గైస్ గార్డ్స్. అమ్మో ఇక్కడ బైక్స్తో ఉన్నారు. ఇక్కడైతే పోలీస్ వెహికల్స్ ఇవన్నీ. అండ్ లోపలికి వెళ్ళొచ్చు, మనం వెళ్ళొచ్చు లోపలికి. అండ్ ఇది అమాండా కార్ ఇది. అండ్ మనకి ఇంకా మేయర్కే అలా ఉంది గైస్ లోపలికి. అండ్ చూడండి గైస్ ఇక్కడ మొత్తం సెక్యూరిటీ చూడండి గైస్. ఇంత సెక్యూరిటీ ఉందంటే నాకు తెలిసి మేయర్ కూడా ఉండొచ్చు. మేయర్ కూడా ఉన్నాడు, వచ్చింది ఇదిగోండి మేయర్ లిమోజినే గైస్ ఇది. మేయర్ లిమోజిన్ ఇది. అండ్ అయ్యా ఇక్కడే ఉన్నాడు మైకిల్. ఇంకా మైకిల్ అక్కడే ఉన్నాడు. ఓ గాయస్ నాకు తెలిసి ఇదే ఉంటుంది కారు. ఐ థింక్ ఇదే గాయస్ కారు. సో యా బాగుంది, చాలా చీతాలాగా ఉంది, లైక్ చిరుతపులిలాగా. చాలా చాలా బాగుంది గైస్ కార్ అయితే. అండ్ ఇది మేయర్ కార్ అన్నమాట, లిమోజిన్ మేయర్ కార్. అండ్ ఇది మైకిల్ వాళ్ళ వైఫ్ అమాండా కార్ ఇది. వాళ్ళిద్దరు కార్లు ట్రేసీ కారు, వాళ్ళ సన్ కార్ ఎక్కడ ఉందో తెలియదు నాకు. అండ్ గైస్ ఈ కార్ చాలా ఎక్స్పెన్సివ్ గైస్. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ యాంటిక్ పీస్ ఇది. ఇది $10 million గైస్ ఈ కారు, యాంటిక్ పీస్ ఇది. అండ్ ఇక్కడ పార్టీలు డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉన్నారు గైస్. అండ్ వీళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ కార్ అయితే సూపర్ ఉంది గైస్. ఇక్కడ సూపర్ కార్ ఓపి. చిరుత స్కిన్ లాగా ఉంది. అండ్ చూడ్డానికి కూడా అలానే ఉంది కొంచెం ఫ్రంట్ నుంచి. అండ్ ఐ థింక్ మైకిల్ని కలవచ్చా ఇప్పుడు? సర్లేండి తర్వాత కలుద్దాం. అండ్ ఇక్కడ కూడా డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ షాంపెయిన్ ఇవన్నీ ఉన్నాయి, టకీలా షాంపెయిన్ అక్కడ కూడా. అండ్ వీళ్ళంతా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఫోన్ వాడుతున్నారు. అండ్ ఇక్కడ కూడా సెక్యూరిటీ. ఇటు ఓకే జిమ్మి లోపల ఉన్నాడు. వీడే వాళ్ళ సన్, మైకిల్ వాళ్ళ సన్. డోర్ లాక్ చేసి మైకిల్ వాళ్ళ సన్ వీడే గైస్, జిమ్మి. అండ్ ఇక్కడ అందరు ఉన్నాయి. అండ్ గైస్ వీళ్ళ ఫాదరే మార్టిన్ మదరాజు గైస్, వీళ్ళ ఫాదర్. వీడికి మైకిల్కి పడదు.
వీళ్ళ ఫాదర్కి మైకిల్కి పడదు గైస్. ఇప్పుడు మైకిల్ కూడా రిచ్ అయ్యాడు కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ మార్టిన్ మదరాజు వీళ్ళ డాడీ వాడు రాలే అనుకుంటా, వీళ్ళు వచ్చాడు. అండ్ యా తిను అండ్ గైస్ తినే అమాండా మైకిల్ వైఫ్, తినే ట్రేసీ తినే మైకిల్ డాటర్. అండ్ గైస్ అమాండా టెన్నిస్ డ్రెస్ ఎందుకు వేసుకుందో ఇప్పుడు. అండ్ గైస్ ట్రెవర్ని ఇంట్రడ్యూస్ చేస్తా అన్నా కదా, తినే ట్రెవర్ అనమాట. అండ్ ఫ్యూచర్లో వీడియోస్లో కూడా వస్తాడు ట్రెవర్, కనిపిస్తూ ఉంటాడు. అండ్ తిను లామర్ ఫ్రాంక్లిన్ ఫ్రెండ్. మీరు GTA 5 మిషన్స్ ఆడుంటే అది చూసుంటే తెలుస్తుంది. ఫ్రాంక్లిన్ ఫ్రెండ్ అనమాట లామర్. అండ్ చాలా బాగా పార్టీ చేస్తున్నారు అంతా. వెళ్దాం గైస్ బయటికి. ఈ కార్ అయితే ఎక్స్పెన్సివ్. అండ్ గైస్ చూద్దాం మైకిల్ ఎప్పుడు ఫ్రీ అవుతాడో. ఫ్రెండ్స్ ఇప్పుడే మేయర్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. మైకిల్ అయితే మనల్ని రైడ్ చేయమంటున్నాడు కార్ని. అంటే నాకు భయంగా ఉంది కొంచెం, అంటే క్రాషెస్ అవి క్రాషెస్ చేస్తామని అలా కొంచెం స్లోగా సేఫ్గా వెళ్దాం, ఎందుకంటే ఇది మన కార్ కాదు. ఇంకా వీళ్ళు మైకిల్ కోసం వచ్చారు అనుకుంటా గైస్, సెక్యూరిటీ. ఎందుకంటే మేయర్ వెళ్ళిపోయాడు, వీళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ ఉంటారు గైస్ ఇక్కడ. చూద్దాం ఫస్ట్ ఇంటీరియర్ చూద్దాం గైస్. మైకిల్ హాయ్, చాలా హ్యాపీగా ఉన్నాడు గైస్ మైకిల్, ఎందుకంటే కొత్త కారు కొన్నాడు. అండ్ చాలా రోజుల తర్వాత మైకిల్ని ఫ్రాంక్లిన్ని డ్రైవర్ని కలిశాడు. స్పీడోమీటర్ పని చేస్తుంది. చాలా రిచ్గా ఉంది గైస్ వెహికల్. ఫ్రాంక్లిన్ కూడా కార్ అయితే కొంటాడు ఫ్యూచర్లో. ఫ్రాంక్లిన్ మిలినియర్ అయ్యాక ఇలాంటి కార్ ఒకటి ఆర్డర్ పెడతాడు, మరి మైకిల్ దాన్ని పెట్టేస్తాడు. ఈ కారు ఓన్లీ మైకిల్కి ఉంది గైస్, మేయర్ దగ్గర కూడా లేదు కారు, ఓన్లీ మైకిల్ దగ్గరనే ఉంది. అంత రిచ్ మనమైతే. అండ్ ఈ కార్ అయితే చాలా స్పీడ్ ఉంది. ఏం కాలేదు గైస్, సో కొంచెం అండ్ ఈ కారు మేయర్ దగ్గర కూడా లేదు, అంత కొంచెం మైకిల్. మన ఫ్రాంక్లిన్ కూడా బిలినియర్ అయ్యాక మన మైకిల్తోనే ఆర్డర్ పెట్టేస్తాడు, ఎందుకంటే మైకిల్ ఇంత రిచ్ ఇంత పవర్ఫుల్ కాబట్టి. మేయర్ దగ్గర కూడా లేదు. ఫ్రాంక్లిన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మైకిల్ నాడికి. మేయర్కే దొరకలేంటే ఇంకా చూడండి మైకిల్ ఎలా ఉంది. మైకిల్ సర్కిల్ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మైకిల్ ఒకటి చెప్పాడు నాకు, మీరు చెప్పలేదు. మన ఫ్యూచర్లో మైకిల్ అంట మేయర్గా పోటీ చేస్తున్నాడంట. మన సపోర్ట్ చాలా ఉండాలి గైస్ మైకిల్కి. మేయర్గా పోటీ చేయబోతున్నాడు, చాలా సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా మనం హెల్ప్ చేయాలి మైకిల్కి. అండ్ ఫ్రాంక్లిన్ కూడా డెవలప్ చేయాలి. మేయర్ ఎలక్షన్స్ ఇంకొద్ది రోజుల్లో ఉంటాయి అనుకుంటా. లైక్
2 మంత్స్లో ఉండొచ్చు గైస్ మేయర్ ఎలక్షన్స్. కార్ అయితే సూపర్ ఫాస్ట్గా వెళ్ళింది ఇంతసేపు. యా గైస్ కార్ అయితే ఫ్రాంక్లింగ్ అయితే కారు సూపర్ నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది రోజుకి. మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మంచి మంచి ఎపిసోడ్స్ అయితే మీ ముందు తీసుకురాబోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.